చేవెళ్ల ప్రజలు ఎవరికి ఓటు వేయాలో ఎప్పుడో డిసైడ్ అయ్యారని చెప్పారు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి. తనని భారీ మెజార్టీతో గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అవుతారని చెప్పారు. షేర్లింగంపల్లి సెగ్మెంట్లో పార్టీ ఇన్ఛార్జ్ రవికుమార్ యాదవ్తో ఎన్నికల ప్రచారం నిర్వహించారు కొండా విశ్వేశ్వర్రెడ్డి. ప్రచారం బ్రహ్మాండంగా జరుగుతుంది. మేమేమో రోడ్ షోలు, మీటింగ్లు ప్రతి దగ్గర ఈరోజు ఆరు నియోజకవర్గంలో నడుస్తుంది. కానీ వాళ్ళేమో రాత్రి వాళ్ళ పని రాత్రి, మా పని పొగులు ఉంటుంది. ప్రజలైతే నిర్ణయం తీసుకుంటారు. ఎవరెంత ఇచ్చినా ఎవరేమిచ్చినా ఓటు అయితే మోడీకి వెళ్ళరు. వాళ్ళు ఏది ఈ ఎలక్షన్ మేనేజ్మెంట్ ఇవన్నీ మీద ఆధారపడుతున్నాము. మేమేమో పబ్లిక్ల మీటింగ్ల మీద ఆధారపడినాము. ఈసారి అయితే నిర్ణయం ఖచ్చితంగా తీసుకుంటారు. కుట్రకు పాల్గొండ్రు 10 మంది కొండా విశ్వేశ్వరరెడ్డి పెట్టింది. కానీ ఒకడే అసలీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఉన్నారు. తక్కిన వాళ్ళందరూ నకిలీ. ఒకడే మోడీ విశ్వేశ్వరరెడ్డి, ఒకడే బీజేపీ అభ్యర్థి, ఒకడే కమలం పువ్వు అభ్యర్థి. నా నంబర్ 2. రెండోసారి నేను ఎంపీ అవుతాను. 2 లక్షలతో మెజార్టీ గెలుస్తున్నాను. మరి కొండా విశ్వేశ్వరరెడ్డి గారి పాదయాత్ర ముగిస్తుంది. అన్ని డివిజన్లు తిరిగినాం. దాదాపు 2 లక్షల ఓట్లు భారతీయ జనతా పార్టీకి పడతాయి. మరి ప్రతి ఒక్కరు కూడా ప్రజలు నరేంద్ర మోడీ మరి కొండా విశ్వేశ్వరరెడ్డికే ఓటేస్తామని చెప్పి అంటా ఉన్నారు. పెద్ద మెజార్టీతో గెలుస్తామని చెప్పి ఆల్రెడీ పోస్టల్ బ్యాలెట్ల మరి మేము విజయం సాధించినాం. 70% మాకే ఓట్లు పడ్డాయి. మరి భారతీయ జనతా పార్టీ పెద్ద మెజార్టీతో గెలుస్తుందని తెలియదు.